గుంటూరులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఆటో కార్మికులు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని సిపిఐ నగర కార్యదర్శి, ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇప్పటికే రుణభారం, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లు ఉచిత బస్సు సౌకర్యం కారణంగా ప్రయాణికులు తగ్గిపోవడంతో మరిన్ని కష్టాల్లో ఉన్నారని ఆయన తెలియజేశారు. ఈ నెల 15న కలెక్టర్ కార్యాలయం వద్ద జరగబోయే ధర్నాలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్ పాదయాత్ర చేస్తున్నారు విశాఖ నుండి పట్టుకుని. ఆగస్టు 15 నుంచి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ప్రవేశపెట్టిన శ్రీశక్తి పేరుతో ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణం, దానివల్ల ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రధానంగా ఈ గుంటూరు జిల్లాలో, గుంటూరు నగరంలో ఆటో కార్మికులు అనేక ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యల్ని పరిష్కారం కోరుతూ ఈ నెల 15వ తేదీన పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకి పిలుపునడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడా విజయవంతమైంది సూపర్ 6 పేరుతో, శ్రీశక్తి సూపర్ సక్సెస్ పేరుతో విజయోత్సవ సభలు నిర్వహించుకుంటా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు నిర్వహిస్తున్నటువంటి విజయోత్సవ సభలు ఆటో కార్మికుల యొక్క బాధలు మీకు కనబడడం లేదా? వాళ్ళ కుటుంబాల్లో మహిళలు లేరా? వాళ్ళు ఆకలితో, పస్తులతో ఉంటే మీరు ఏ విధంగా విజయోత్సవ సభలు జరుపుకుంటామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎన్నికలకు ముందు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులు ధరించేటువంటి యూనిఫామ్ అయినటువంటి కాకి చొక్కాని వేసుకొని ఊరూరా తిరుగుతూ ఆటో కార్మికులకు సంబంధించి వాళ్ళు మేము ఆదుకుంటాం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం 10,000 మాత్రమే ఇస్తా ఉంది, మేము వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 ఇస్తామని చెప్పేసి ఆనాడు వాగ్దానం చేశారు. ఆ వాగ్దాన్ని తుంగలో తొక్కుతూ ఇప్పటికి కూడా సుమారు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్న ఒక్క రూపాయి కూడా ఆటో కార్మికుడికి ఇవ్వకుండా మీరు ఆటో కార్మికులు మొత్తం కూడా మోసం చేస్తూ ఉంది ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఆటో కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాటాలు మేము సిద్ధమవుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ నెల 15వ తేదీ జరగబోయేటువంటి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగంగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరగబోతా ఉంది. ఆటో కార్మికులు అందరూ కూడా పాల్గొనే యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆటో కార్మికులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, జనసేన, టీడీపీ, బీజేపీ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ శ్రీశక్తి బస్సు వలన పట్టణాలలో, పల్లెటూరులో అనేక మంది ఆటో డ్రైవర్లు తిండి లేక, బాడిగలు లేక, రోజువారీలు కట్టలేక, ఫైనాన్సులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక మంది, వేల మంది ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడుతూ ఉన్నారు. కనీసం మీరు గుర్తించి ఆటో డ్రైవర్లకి మీరు హామీ ఇచ్చిన సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు, అది కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు. 21, 31 జీవోను రద్దు చేస్తున్నారు, అది కూడా లేదు. ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చుకోకుండా ఆటో డ్రైవర్ని మోసం చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల దగ్గర నుండి ఓట్లు వేయించుకొని ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఓట్లేసి మీరేదో న్యాయం చేస్తారు, ఆటో డ్రైవర్లను ఉద్ధరిస్తారని మిమ్మల్ని గెలిపిస్తే అనేకమైన మోసాలు మీరు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ని మోసం చేస్తుంది. ఇది మేము సహించము. రోడ్డు ఎక్కడానికి కారణము మీరే. అనేక మంది ఆటో డ్రైవర్లు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఫైనాన్షియల్ ఏదిస్తూ ఉన్నారు, ఒక పక్క రోజువారీలు కట్టుకోలేక, కుటుంబం పోషించుకోలేక, బిడ్డలను చదివించలేక అనేక మంది ఆటో డ్రైవర్లు ఈరోజు రోడ్డు మీద పడటానికి కూటమి ప్రభుత్వమే కారణం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి సంవత్సరానికి ఇచ్చిన హామీని నెరవేర్చండి. గత ప్రభుత్వం సంవత్సరం 10,000 ఆటో డ్రైవర్లకు ఇచ్చి ఆదుకుంటే మేము ఉండాము, మేము వస్తే మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పిన ఈ ప్రభుత్వము ఇంతవరకు ఏ హామీని కూడా నెరవేర్చుకోకుండా సంవత్సరానికి ఇస్తానన్న 15,000 రూపాయలు ఇచ్చి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. ఆ సంక్షేమ బోర్డు వలన ఆటో డ్రైవర్లకి అనేకమైన మేలులు జరుగుతాయి. ఇన్సూరెన్స్ ఇస్తాన్నారు, అది లేదు. ఆటో డ్రైవర్ ఈ రోడ్డు మరణిస్తే ఏమి దిక్కు లేని పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ ఉన్నాడు. సంవత్సరానికి మీరు ఆటో డ్రైవర్కి ఇచ్చి అట్లాగే ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేయాలని మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం కామ్రేడ్స్.